అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే. మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు. 2500 సంవత్సరాల క్రితం అసలేం జరిగింది? దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం? మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని, ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి, మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి, కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి, అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా, బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా, డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా, మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చెయ్యాలి, ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకొస్తాయి, దీనికి అసలు కారణం ఏంటి, కలలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రమే ది ఎసెన్షియన్. నా పేరు రాధా జోస్సిల. ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం అసెన్షన్ అనేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి గ్రంథంలోని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఈ జ్ఞానం మనకి టొబయాస్ అనేటువంటి ఉన్నతాత్మ జాఫ్రీ హాప్ అనేటువంటి ఒక అమెరికన్ ద్వారా ఛానలింగ్ మెసేజ్ లాగా మనకు అందించడం జరిగింది. ఈ మెసేజ్ని తెలుగులోకి అనువదించిన వారు గూడూరు వాస్తవీరాలైనటువంటి రేవతి మేడం గారు. మరి ఆ అద్భుత గ్రంథరాజంలో మనం గత ఎపిసోడ్లో ఏం చెప్పుకుందామో ఒకసారి గుర్తు చేసుకుందామా? గత ఎపిసోడ్లో ఆహా భాష అనేది మనకు ఉంది. ఆహా భాష మనకి 7 ఇంద్రియాల ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ 7 ఇంద్రియాలు ఏంటంటే గతంలో మనం చెప్పుకున్నటువంటి ఏవైతే 7 చక్రాలని చెప్పుకున్నామో అవేను అని చెప్తున్నారు. అలాగే మరి అది మొదటగా ఏ ఇంద్రియం అంటే శ్రవణేంద్రియం. శ్రవణేంద్రియం ద్వారా మనం అన్నీ తెలుసుకోగలుగుతాము. అంటే మనం ఏదైనా ఒక మాటలు ఎదుటి వ్యక్తి మాటలు వింటున్నప్పుడు ఒకప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ శబ్దం ద్వారా ఆ పైన ఆ మాటల యొక్క అర్థం మాత్రమే మనకు తెలిసేది. కానీ ఇప్పుడు లోతైన అవగాహన ఏర్పడి దాంట్లో మనం ఇంకా అద్భుతంగా వాళ్ళు చెప్పిన దాంట్లోది వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా ఏది చెప్పినా కూడా మనం దాన్ని అద్భుతంగా తీసుకోగలిగే కెపాసిటీ మనలో పెరుగుతుందన్నమాట. ఆహా భాష అంటే అదే. అలాగే మళ్ళీ మనకి చక్షురింద్రియం ద్వారా కూడా మనం తెలుసుకోగలుగుతాం. చక్షురింద్రియం అంటే కళ్ళు అనమాట. మన కళ్ళ ద్వారా మనం ఎదుటి వ్యక్తిని చూసినా, ఏదైనా పరిస్థితులను మనం గమనించినా, ఆ కళ్ళతో మనం చూసినప్పుడు అంతకుముందు చూసిన వాటికన్నా ఇప్పుడు మనకు ఒక లోతైన దివ్యమైన అనుభూతిని, అవగాహనని పొందగలుగుతాం. మాస్టర్స్ యొక్క ఎనర్జీస్ని మనం కనిపెట్టగలుగుతాం. అక్కడున్న వ్యక్తిలో ఉన్నటువంటి అసలైన వాస్తవికతను మనం తెలుసుకోగలుగుతాం. అలాగే ఘ్రాణేంద్రియం, ముక్కు ద్వారా మనం వాసన చూడగలుగుతాం కదా. మరి ఆ వాసన అనేది ఒకప్పుడు మామూలు సమయంలో మనం ఈ సాధనలు అవి ఆధ్యాత్మికత తెలియకముందు మామూలుగా వాసన చూసి ఇది చెడు వాసన, ఇది మంచి వాసన, ఇది బాగుంది, ఇది బాగోలేదని తీర్పులు ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చేటువంటి దివ్య సువాసనాభరితమైనటువంటి ఆ అవతల వ్యక్తి యొక్క ఎనర్జీ పరంగా ఉన్నటువంటి స్థితిని మనం తెలుసుకోగలుగుతాం అనమాట. అలాగే మరి దివ్యత్వపు వాసనలు మనం తెలుసుకున్నప్పుడు అక్కడ ఎంతో గొప్ప ఎనర్జీస్ ఉన్నాయి, ఇక్కడ మాస్టర్స్ కూడా పరివేష్టించున్నారనేటువంటి సంగతి తెలుస్తుంది. అందుకే చూడండి, మనం సాధన చేసేటప్పుడు మనకు దివ్యమైన సువాసనలు వస్తూ ఉంటాయి. మరి అదంతా ఏంటి అంటే ఆహా భాష మనకి తెలియచేస్తుంది అనమాట ఆ రకంగా. అలాగే జిహ్వేంద్రియం ద్వారా కూడా మనకి ఎన్నో అద్భుతాలు తెలియచేస్తుంది ఆహా భాష. ఎలాగా అంటే మనం ఏదైనా తినేసి లేదా తాగినప్పుడు ఏదైనా కాఫీ తాగినా, టీ తాగినా మనకి ఏమనిపిస్తుంది, ఇది బాగుంది, ఇది బాగోలేదు, ఇందులో షుగర్ సరిపోలేదు, ఇంతవరకే ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఒక దివ్యత్వపు ఆ స్థితిని గమనించగలుగుతాం. అలాగే మన ఈ నాలుకని ఎలా పడితే అలా మనం వాడవన్నమాట. ఏది పడితే దానికి చెడు వైపుకో, మంచి వైపుకో, తెలుగు వైపుకో, నలుపు వైపుకో మొగ్గిపోవడం, తీర్పులు ఇచ్చేయడాలు ఇలాంటివి చెయ్యం. ఒక అద్భుతమైనటువంటి అవగాహన స్థితి మనలో ఏర్పడి సమాంతరంగా ప్రతి విషయంలో సమస్థితిలో ఉండగలిగేటువంటి స్థితిలోకి మనల్ని తీసుకెడుతుంది ఆహా భాష. అలాగే మరి స్పర్శేంద్రియం, మనకి శరీరం అనేది స్పర్శేంద్రియంగా ఉపయోగపడుతుంది. అంటే భౌతికమైన స్పర్శ ఎప్పటివరకు మనకు తెలుసు. ఎవరైనా ఒక శరీరం తాకినప్పుడు ఆ భౌతిక స్పర్శ వరకే ఉండేవాళ్ళం.
కానీ ఇప్పుడు అలా కాదు. ఆ స్పర్శ హీలింగ్ స్పర్శగా మారిపోతుంది, ఒక దివ్యత్వపు స్పర్శగా మారిపోతుంది. అలాంటి స్థితిని కూడా మనకి ఆహాభాష అందించడం జరుగుతుంది. అలాగే ఎమోషనల్ ఇంద్రియం అనేది మనకి 6వ ఇంద్రియం. ఇప్పటివరకు మనం ఆ 5 ఇంద్రియాలు మనకు తెలుసు, కానీ ఈ ఎమోషన్ ఇంద్రియం గురించి మనకి ఇదివరకు తెలియదు. ఇది ఎవరు కూడా డాక్టర్స్కి కానీ సైంటిస్టులు కానీ ఎప్పుడు ఇది ఒక ఇంద్రియం అని చెప్పలేదు మనకి. ఇది ఎమోషన్ ఇంద్రియం ఏంటంటే సడన్గా మనకి ఒక్కొక్కసారి ఏదైనా ఒక పరిస్థితిని గమనించినప్పుడో, ఒక మనిషి యొక్క జీవిత విశేషాలు తెలుసుకున్నప్పుడో మనకి సడన్గా ఏడుపు రావచ్చు, లేదా మనకి మనమే ఒక్కొక్కసారి సడన్గా ఎందుకో దుఃఖం వచ్చేయచ్చు. అది ఎందుకు వస్తుందో తెలియదు అనమాట. అంటే మనలో ఒక సెన్సిటివిటీ, ఒక ప్రేమతత్వం, ఒక సానుభూతి తత్వం ఏర్పడుతుంది. ఏమిటి ఆ సానుభూతి తత్వం అంటే ఎదుటి వాళ్ళని మనం అర్థం చేసుకునే స్థితి మనకు వస్తుంది అనమాట. ఎదుటి వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళ యొక్క పూర్వజన్మ స్థితులను బట్టో, ఇంతకుముందు గతంలో వాళ్ళు చేసిన పనులను బట్టో వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారు అనేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం అనమాట. అదే సానుభూతి అంటే. అంటే ఎదుట ఏది జరుగుతున్నా కూడా దాన్ని మనం అర్థం చేసుకోగలగటమే గతానికి సంబంధించిందే ఇప్పుడు జరుగుతోంది అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, వాళ్ళ ఆత్మస్థితిని బట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారని తెలుసుకోగలుగుతామో అదే సానుభూతి. ఇవన్నీ కూడా మనకి స్పర్శేంద్రియం ద్వారా మనకి తెలియచేయబడుతుంది ఆహాభాష. అలాగే మరి మన బుద్ధి లేదా మెదడు, ఈ బుద్ధి మెదడు ఏం చేసేదంటే సమాచారాన్ని సేకరించటం, దాన్ని ఇది చెడు, ఇది మంచి, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇలా తీర్పులు ఇస్తూ ఉండేది. దానికి మన ఆ రకంగా మనల్ని నడిపించేది. కానీ ఇప్పుడు మన ఈ బుద్ధి మెదడు కూడా 7వ ఇంద్రియంగా మనకి ఆహాభాష మనకి అందుకోగలుగుతున్నాం దాని ద్వారా. అంటే ఏం జరుగుతోందంటే ఇక్కడ ఆ బుద్ధి మెదడు ఏం చేస్తాయంటే అవి సమాచారాన్ని తీసుకున్నాక అంతకుముందు జరిగిన ఏ అనుభవం అయితే ఉందో ఈ సమాచారం ఒక అనుభవంగా మార్చుకుని ఆ అనుభవం ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్తమానంలో మనకు వచ్చేటువంటి ప్రతి పరిస్థితిని కూడా మనం ఎలా నడవాలో మనం ఒక దివ్యత్వపు స్థితిలో నడవగలిగేలాగా మార్చేస్తుంది అనమాట. అది ఈ 7వ ఇంద్రియం అనేటువంటి మన మెదడు చేసే పని. అలాగా మనం సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకునేలాగా మనకి తయారు చేస్తుంది ఈ మెదడు అనేటువంటి 7వ ఇంద్రియం. మరి ఎంత అద్భుతంగా ఉందో చూసారా. మరి మనం అలాగే ఆ దివ్యత్వాన్ని మనం తెలుసుకుని ఆ దివ్యత్వంతో ఆడుకోవాలి, అంతేగాని దాని గురించి సీరియస్గా ఆలోచించాల్సింది ఏమీ లేదు అని మనకి టొబయాస్ సార్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం మన యొక్క గ్రంథంలోకి ప్రవేశిద్దామా. మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే యెషూవా బెన్ జోసెఫ్ అంటే యేసుక్రీస్తు అన్నమాట, జీసస్. ఆయనట ఏడాది పొడవునా రకరకాల మన నియమాలు పెట్టుకుని చాలామంది క్రిస్మస్ రోజు ఆ ఏడాది పొడుగునా నియమాలు పెట్టుకుంటారు, రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉంటారు, అలాగే రకరకాలుగా ఉపన్యాసాలు అవి ఇచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక క్రిస్మస్ రోజు మాత్రం ఒక సామూహికంగా ఒక చోటకు చేరి ఆనందంగా వాళ్ళు ఒకరితో ఒకరు ప్రేమను పంచుకుంటూ కరచాలను చేసుకుంటూ ఉంటారు. అలాగే మరి బయటకు వచ్చినప్పుడు కూడా చుట్టాలు ఇళ్ళకెళ్ళినా, బంధువులు లేకపోతే ఒక ఫ్రెండ్స్ ఇళ్ళకెళ్ళినా ఎంతో ఆనందంగా గడుపుతారు. ఆ రోజు ప్రార్థనలని అవి ఏమి పెట్టుకోరు. అలాగే మన సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు కూడా మనం ఆ సంక్రాంతి రోజు మనం హాయిగా ముగ్గులు వేసుకుని, గొబ్బెమ్మలు పెట్టుకుని, చక్కగా బొమ్మల కొలువులు పెట్టుకుని, అందరినీ పిలుచుకుని చుట్టాలతో పిల్లలతో అద్భుతంగా ఆనందంగా గడుపుతాం కదా. అంటే పండగ రోజున మనం ఒక అతిథిని మనం మకర సంక్రమణుడిని ఆహ్వానించుకుంటున్నాము, అలాగే జీసస్ని ఆహ్వానించుకుంటున్నాం. ఆ రోజు మనం ఆనందంగా గడుపుతూ ఉంటాం. అలాగే మనం ప్రతి పండగకి కూడా ఎలాగైతే గడుపుతున్నామో ప్రతిరోజు అలాగే గడపాలి అని చెప్తున్నారు మనకి గురువులు. అలాగే మరి ఇప్పుడు ఈ ఛానలింగ్ మెసేజ్ జరుగుతూ ఉండగట జీసస్ కూడా అక్కడే ఉన్నారట. ఆయన నేను ఇక్కడే ఉన్నాను, మీ అందరితో పాటే నేనున్నాను, నాకు ఇలా ఉండడం చాలా ఇష్టము అంటున్నారు. ఇదంతా కూడా మనకి టొబయాస్ చెప్తున్నారన్నమాట. ఆయన ఏమంటున్నారంటేట, మిమ్మల్ని గౌరవించడానికి వచ్చాను నేను, ఈ ప్రయాణం ఎంతో అద్భుతమైన ప్రయాణంగా నేను చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే మీరు ఈ భూమి మీదకి ఎప్పటి నుంచో వచ్చి జన్మలు తీసుకుంటూ ఎన్నో రకాల అనుభవాలు పొందుతూ ఆ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అనుభవంగా తీసుకుంటూ మీరు ఎన్నోసార్లు పుడుతున్నారు, చనిపోతున్నారు, అయినా కూడా మీరు ఎక్కడ అలుపెరగకుండా ఒక సైనికుడిలాగా మీరు పోరాడుతూనే ఉన్నారు ఈ జీవితంలో. అలాంటి స్థితిలో ఉన్న మిమ్మల్ని గౌరవించడానికి వచ్చాను అని చెప్తున్నారు. ఆయన యొక్క ఎనర్జీని కూడా చాలామంది ఫీల్ అయ్యారనమాట ఆ సమయంలో ఆ ఛానలింగ్ జరిగేటప్పుడు. మరి మనం కూడా ఇప్పుడు ఆ యెషూవా బెన్ జోసెఫ్ గారి యొక్క ఎనర్జీని ఫీల్ అవుదాం ఫ్రెండ్స్.
దీర్ఘంగా శ్వాస తీసుకుందాం. ఇక్కడ ఇదేదో మతానికి సంబంధించింది కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ మాస్టరే. కృష్ణుడు మాస్టరే, యేసు మాస్టరే, అలాగే మరి అల్లా మాస్టరే. ప్రతి ఒక్కరు కూడా మాస్టర్సే. బుద్ధ భగవానుడు మాస్టరే. వీళ్ళందరూ వచ్చి ఈ భూమికి మంచి చేద్దామని ఏదో చెప్తూ ఉంటారనమాట. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాటిని మతాలుగా మార్చేసుకుని దాని యొక్క ఉన్న అసలు స్థితినే మార్చేస్తూ ఉంటాం అనమాట. దానివలన ఇక్కడ మనం ఈ మతాల పేరుతో దూరంగా అయిపోతున్నాం. కానీ ఒక మిత్రత్వంతో, ఒక ప్రేమతత్వంతో అంతా ఒకటే అనేటువంటి భావంతో ఉండమని జీసస్ చెప్తున్నారు ఇక్కడ. ఆయన ఏమంటున్నారంటే మనలో చాలామందితో నేను చాలామందితో నేను గడిపాను, మీతో జీవించాను అని చెప్తున్నారు. మీ అందరితో నేను ప్రత్యక్షంగా కనెక్ట్ అయి ఉన్నాను అని చెప్తున్నారు. అయితే యశోభట్ట మనతో మాట్లాడాలనుకుంటున్నారట. ఆ ఎనర్జీ ఛానల్ చేయడానికి తను తగను అని అనుకుంటున్నారట ఆయన. ఎందుకు కవులద్ర ద్వారా జీసస్ మనతో మాట్లాడాలనుకుంటున్నారు. టొబయాస్ ఎలా మాట్లాడుతున్నారు మనతో? ఛానలింగ్ ద్వారా. అలాగా జీసస్ కూడా ఈ కవులద్ర ద్వారా అంటే జాఫ్రీ హాప్ ద్వారా మాట్లాడాలనుకుంటున్నారు. కానీ ఇతను ఏమంటున్నాడంటే జాఫ్రీ హాప్ నా వల్ల అవుతుందో లేదో, జీసస్ యొక్క ఎనర్జీస్ నేను తట్టుకోగలుగుతానో లేదో అని అంటున్నాడు అనమాట. యెషువా కవులద్ర ద్వారా అంటే మన జాఫ్రీ హాప్ ద్వారా మాట్లాడుతూ ఈ యోగ్యత అనే విషయాన్ని మీరందరూ రిలీజ్ చేసేయండి అని చెప్తున్నారు. అంటే మనందరం ఏమనుకుంటాం, నువ్వు దేవుడు అంటే నేను దేవుడిని ఏంటి అని మన భుజాలు తడువుకుంటాం. ఒప్పుకోం, మనం అంగీకరించాం. కానీ ఇక్కడ జీసస్ ఏం చెప్తున్నారంటే మీరందరూ దైవాలే. నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. నేను దైవ కుమారుణ్ణి, మీరందరూ కూడా దైవ కుమారులే అని చెప్పాను. కానీ మీరు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇప్పటికి ఆ సమయం ఇప్పటికి వచ్చింది. మీరు అప్పుడు అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఇప్పుడైనా అర్థం చేసుకోండి. మీరందరూ కూడా ఈ యోగ్యత అనేటువంటి విషయాన్ని రిలీజ్ చేసేయండి. అందరికీ ఉంది ఆ యోగ్యత లేకపోవడం అనేది ఎవరికీ లేదు అని చెప్తున్నారు. మనలోని దేవుడికి మనం అర్హులం కాము అనే భావనతో మీరు నిండిపోయి ఉన్నారు. అలా ఉండకండి అని చెప్తున్నారు జీసస్. ఏ భగవంతుడు చెప్పినా అదే ఫ్రెండ్స్. మనకి ఏ రూపంలో ఉన్నా భగవంతుడు చెప్పేది ఒకటే సత్యం. మన జన్మల్లో కానీ, గత జన్మల్లో కానీ, ఇప్పుడు కానీ, లేదా ఈ జన్మలోనే గతంలో కానీ, ఇక్కడికి రావడానికి పూర్వం కానీ, అంటే ఈ జన్మకి రావడానికి పూర్వం కానీ మనం తప్పు చేశామేమో ఇంతకుముందు జన్మల్లో అనే భావన మీలో ఉండిపోతోంది. అడుగడుగునా మీకు ఆ లోపల ఉండిపోతోంది. మీరు ఇప్పుడు అడుగు పెడుతున్న న్యూ ఎనర్జీలో అనర్హత అనేటువంటి భావాలను రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. నాకు అర్హత ఉందో లేదో, నేను పనికొస్తానో రానో, నాలో దివ్యత్వం ఉందో లేదో, నేను యోగ్యుడినో కాదో, ఇవన్నీ రిలీజ్ చేసేయండి. దివ్య మానవులుగా, దేవుడుగా మన జన్మ హక్కుని మనం సమైక్యపరుచుకునే సమయం ఇది అని తెలుసుకోండి అని జీసస్ ఎంతో అద్భుతంగా తెలియజేస్తున్నారు మనకి. మనలో చాలామందితో కలిసి జీసస్ భూమి మీద బతికున్న రోజుల్లో మనమే దేవుళ్ళం అనే సందేశాన్ని పంచుకున్నారు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఆయన మనమే దేవుళ్ళము అని చెప్పారు ఆయన. అయితే అప్పట్లో చాలామందికి దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండింది. అప్పుడు అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు కూడా చాలామందికి దాన్ని అర్థం చేసుకోవడంలో చాలా కష్టపడుతున్నారనమాట. దీనివల్లనే మన ప్రయాణంలో మనం ఎంత ప్రయత్నాన్ని జోడించామో దానివల్లనే ఒక మానవుడికి అంటే యేసుకు భూమి మీద దీనిని నిజంగా అభివ్యక్తీకరించడం అనేది మన యొక్క ప్రయత్నాలతో కూడా కలిపిన మూలానే ఆయనకి సాధ్యపడింది. కానీ ఆయన చెప్తున్నది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. మన అందరి ప్రయత్నాలు జరిగాయి అక్కడ. మనం ఎప్పుడైతే 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చామో జీసస్తో పాటు, అప్పుడు మనం ఇక్కడ స్థాపించడానికి వచ్చాం. అంతకుముందు మనం వచ్చాం, తర్వాత వస్తూనే ఉన్నాం. ఈ భూమికి ఎప్పుడైతే మన కాంతిని పంచాలో, మన ఎనర్జీస్ని పంచాలో ఆ సమయాల్లో మనం ఈ భూమి మీద జన్మలు తీసుకుంటూనే ఉన్నాం. ఇది మన లోపల అంగీకరించాల్సిన సమయం. మనల్ని మనం అంగీకరించుకోవాలి. నేను దైవాన్ని అని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. ఒక్కసారి గాఢంగా శ్వాస తీసుకోండి ఫ్రెండ్స్. అందరూ కూడా, ఇది వింటున్న వాళ్ళందరూ కూడా చక్కగా గాఢంగా శ్వాస లోపలికంటా తీసుకుని నేను దైవాన్ని అని చెప్పుకోండి. అది నమ్మండి, అంగీకరించండి. మనకు సపోర్ట్నిచ్చేటువంటి కుటుంబీకులు మనకి జీసస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కృష్ణుడికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, రాముడికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందరికీ సంబంధించిన వాళ్ళు మనలోనే ఉన్నారు. అప్పుడు ఉన్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఏ స్థితిలో ఉన్నామో దానికి బెండ్ అయిపోతున్నాం మనం. గతంలో ఇప్పుడు నేను హిందువుని, పూర్వజన్మలో నేను ఎవరినో, అంతకుముందు జన్మలో నేను ఎవరినో అనే ఒక క్వశ్చన్ మీరు వేసుకోండి. అలా వేసుకున్నప్పుడు మీకు ఎటువంటి
తేడాలు అనిపించవన్నమాట. మనలోని దేవుణ్ణి అంగీకరించాల్సిన సమయం ఇది. అంటే మనలో ఒక చైతన్యం అనేది ఉంది, అదే దేవుడు అనేటువంటి అద్భుతమైన ఆ చైతన్యాన్ని అంగీకరించండి అందరూ కూడా. దాన్ని బయటికి తేవాల్సిన సమయం ఇది. ఈ దైవత్వాన్ని బయటికి తెచ్చుకోవాలి మనందరం కూడా. దాన్ని ప్రస్ఫుటంగా వెల్లివిరిసేలా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అందరూ కూడా. టొబయాస్ చెప్పినట్లుగా మనలో నుంచి ఆహాభాష కూడా వస్తోంది. అందుకని ఇప్పుడు 7 ఇంద్రియాల ద్వారా మన ఆహాభాషను కూడా తెచ్చుకోగలుగుతున్నాం కదా. అదే దైవత్వాన్ని మనం బయటకు తెచ్చుకోవడం అంటే. యేసు వాళ్ళంతా వేలాదేళ్ల క్రితం ఈ భూమి మీదకి తెచ్చిన సందేశం చాలా సింపుల్గా ఉంది. ఆ ఎనర్జీలోకి వెళ్ళి గుర్తు చేసుకోండి అని చెప్తున్నారు. మీరు కూడా దేవుడే. మరి కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు, అహమాత్మానం సర్వభూతానం, ప్రతి జీవరాశిలోనూ నేనున్నాను అని చెప్పారు. అలాగే లలితామాత అని చెప్పారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. అంతర్ముఖంగా వెళ్ళండి, మీ లోపలే నేనున్నాను. మరి జీసస్ చెప్పినా కూడా దేవుని రాజ్యం నీ లోపలే ఉంది, మీరే దేవుళ్ళు అని చెప్పారు. దాంతో మనకి ఏమేమి వస్తాయో అవన్నీ పొందడానికి మన అర్హులమే. ఒక దైవత్వాన్ని మనలో పెట్టుకుని టెంపుల్ లాంటి ఈ దేవాలయం లాంటి ఈ శరీరాన్ని మనం పెట్టుకుని మేము ఎందుకు పనికిరావండి, మాకు యోగ్యత లేదండి, మాకు అర్హత లేదండి అంటే ఎట్లా? అందుకని మీ లోపల ఉన్న దైవత్వాన్ని మీరు అంగీకరించండి. మీరు ఆ దైవంతో మీరు ఏమేం చేయగలరో అన్నిటికీ అర్హత ఉంది మీకు. అది అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ మనల్ని కూర్చోబెట్టుకోవడానికి మరి మనకి ఇవన్నీ వినిపించడానికి జాఫ్రీ హాప్ ఉన్నారు కదా. జాఫ్రీ హాప్ అర్హత కలిగి ఉన్నాడని అనుకుంటున్నాం కదా. అలాగే మనందరికీ కూడా అర్హత ఉంది. జాఫ్రీ హాప్ కూడా మనలాగే పుట్టినవారే కదా. మరి మనం కూడా అలాగే పుట్టిన వాళ్ళమే కదా. అందుకని అందరికీ అర్హత ఉంది. నిజానికి గౌరవాన్ని పొందుతున్నది ఇక్కడ ఎవరు అంటే నేను పొందుతున్నాను అంటున్నారు జీసస్. ఇక్కడ మీరందరూ కూడా ఏదో మీరు తక్కువ అనుకుంటున్నారు, కానీ నేను గౌరవాన్ని పొందుతున్నాను. ఎందుకంటే నేను ఆనందిస్తున్నాను మిమ్మల్ని అందరినీ చూసి, మీ ఎదుగుదల చూసి. ఆ 2000 సంవత్సరాల క్రితం నేను చెప్పినప్పుడు మీరు దైవాలే అన్నప్పుడు మీరు అర్థం చేసుకోలేకపోయారు. కానీ మీరు ఇప్పుడు అర్థం చేసుకునే స్థితిలోకి వచ్చినందుకు నాకు అది గర్వంగాను గౌరవంగాను అనిపిస్తోంది అని చెప్తున్నారు ఆయన. మనం క్రిస్మస్ అని పిలిచేటువంటి ఈ సమయంలో జీసస్ అనే పిల్లాడు పుట్టాడనో, లేదా జీసస్ అనే ఒక వ్యక్తి భూమి మీద తిరుగాడుతున్నాడనో దీని గురించి కాదు మనం ఆ క్రిస్మస్ జరుపుకునేది. మన లోపలున్న దివ్యత్వం యొక్క పుట్టుక గురించిన సీజన్ ఇది. అంటే ఇప్పుడు అక్కడ పుట్టింది మన యొక్క లోపలున్న దివ్యత్వం పుట్టింది. అంటే ఆ 2000 సంవత్సరాల క్రితం మన అందరిలో కూడా నేను దైవాన్ని అనే బీజం పడింది అక్కడ. మీరందరూ దైవాలే, మీ లోపలే దైవ సామ్రాజ్యం ఉంది అని మనకు ఒక అద్భుతమైన విషయాన్ని అందజేయడం జరిగింది. అందుకని మనం ఆ రోజు మనం అలాగ పండగ జరుపుకుంటున్నాం అన్నమాట. మనల్ని మనం పెంచి పోషించడానికి ఈ సమయంలో మనం చక్కగా మన దైవత్వాన్ని బయటకు తీసుకోవడానికి దాన్ని మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఆ సమయాన్ని ఈ దేవతత్వాన్ని వేడుక చేసుకోవాలి మనం. ఈ దివ్యత్వం లోపల బీజం పడింది కాబట్టి ఆ దివ్యతత్వాన్ని మనం వెలికి తీసుకోవడానికి ఒక వేడుక చేసుకోవాలి. సంతోషంగా ఉండడానికి ఈ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. మన కుటుంబంలో ఎల్లకాలం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మన దివ్యత్వంతో కూడి ఉండాలి అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఎరుకతో కూడి ఉండాలన్నమాట. ఈ ఎనర్జీని తేవటానికి మనం ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు స్నేహితులారా. ఏంటి అంటే మన లోపలే ఉన్న దివ్యత్వం అనేది ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. అలా గుర్తుపెట్టుకుని ఆ ఎరుకతో ఉన్నప్పుడు మన దివ్యత్వం మనతోనే ఉంటుంది. అప్పుడు జీసస్ మనతోనే ఉంటారు, బుద్ధుడు మనతోనే ఉంటారు, కృష్ణుడు మనతోనే ఉంటారు. ప్రతి ఒక్క దైవం రూపంలో ఈ భూమి మీదకి వచ్చిన మాస్టర్స్ అందరూ కూడా మనతోనే ఉండి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనం ఆ త్రోవలోకి వెళ్ళడమే. వాళ్ళు ఒక త్రోవ సిద్ధం చేసి పెట్టారు. ఆ త్రోవలోకి ఎవరు వస్తారని వాళ్ళు ఎదురు చూస్తున్నారనమాట. మనం 1000 Seeds of Joyలో కూడా చెప్తారనమాట. రాధామాత, సీతామాత, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి వీళ్ళందరూ కూడా దీపాలు పట్టుకొని మనకి దారి చూపిస్తున్నారట. ఆ దీపాలున్న లైన్లోకి మనం వెడతామా లేకపోతే చీకటిని ఎన్నుకుని అటు వెళ్తామా అనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అందుకని మీకు అందరికీ కూడా మేము లాంతర్లు పట్టుకుని సిద్ధంగా ఉన్నాము, మీరు రావడానికి మీకు దారి చూపించడానికి మేము మా చేతుల్లో దీపాలు పెట్టుకుని ఉన్నాము అని చెప్తున్నారు వాళ్ళు. అందుకని గురువులందరూ కూడా మన కోసం ఎదురు చూస్తున్నారనమాట. మనం వాళ్ళ వైపు తిరిగితే చాలు వాళ్ళు మనకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అందుకని అదే చెప్తున్నారు ఇక్కడ జీసస్ కూడా, మీ ప్రయాణాన్ని మీరు చక్కగా మీరు అర్థం చేసుకుంటూ ఎరుకతో ముందుకు వెళ్ళండి. మీరే దైవాలు, ఆ ఎనర్జీని ఫీల్ అవుతూ ఉండండి. అలాగే ఇక్కడికి వస్తున్న ఇతరుల ఎనర్జీని కూడా ఫీల్ అవ్వండి. వాళ్ళందరూ కూడా మన కుటుంబమే,
ప్రతి ఒక్కరు కూడా మనందరం దివ్యాత్మ స్వరూపులం, ఒకే కుటుంబం మనందరం కూడా, అదే ఫీల్ అవ్వండి అని చెప్తున్నారు. తిరిగి టొబయాస్ మాట్లాడుతూ ఏమంటున్నారంటే, యెషోవా ఎప్పుడు కావాలన్నా మనకు అందుబాటులోనే ఉంటాడు. అంటే మనం జీసస్ లేరేమో మన పక్కన అనుకోవద్దు. ఎప్పుడు కావాలంటే అప్పుడే అందుబాటులో ఉంటారు. ఆహా భాష ద్వారా మరీ అందుబాటులోకి వస్తారట ఆయన. మనం ఎప్పుడైతే మన దివ్యత్వంతో మనం సంపర్కం పెట్టుకుంటామో, ఒక ఎరుకతో ఉంటామో, మనం దైవాలమని అంగీకరిస్తామో, అప్పుడు ఆహా భాష ద్వారా ఆయన వ్యక్తీకరించబడుతూ ఉంటారు. మనకన్నా గొప్ప మాస్టర్ ఏమీ కాడు యెషోవా అంటున్నారు పైగా. అంటే జీసస్ కూడా మనలాంటి వారే, మన లోపల ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయో ఆయనలో కూడా ఉన్నాయి. ఆయన అది తెలుసుకున్నారు, మనం తెలుసుకుంటున్నాము, అంతే తేడా. అందుకని మన లోపల ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని మనం అంగీకరిస్తే చాలు, మనం కూడా యెషోవా అంతటి వాళ్ళమే. యెషోవా మనతో కలిసి తిరిగాడు, కలిసి తిన్నాడు, కలిసి పంచుకున్నాడు. మరి కృష్ణ పరమాత్మ కూడా అంతే కదా, సామాన్య మానవులతోనే జీవించారు ఆయన, సామాన్య మానవులతో కలిసి ఉన్నారు. కుచేలుడు లాంటి ఎంతో వేరే స్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా ఆయన ఉన్నతీకరించారు. ఇలా అద్భుతంగా ఎంతోమంది స్థితుల్ని ఆయన మార్చడం జరిగింది. అలాగే జీసస్ కూడా ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. మరి ప్రశ్నించదగినటువంటి పనులు కూడా ఎన్నో చేశారు ఈ మాస్టర్స్ అందరూ కూడా. అన్ని వేళల్లో కూడా మహనీయులుగానే ఉండలేదు వాళ్ళు. ఒక్కొక్క చోట అవసరమయ్యే చోట రాక్షస సంహారం కూడా చేశాడు కృష్ణ పరమాత్మ. అలాగే యెషోవా కూడా కొన్ని చోట్ల అవసరం లేని చోట్ల, ఎక్కడైనా చెప్పాల్సిన చోట ఇలా కాదు ఇలా చేయాలని కూడా చెప్పడం జరిగింది. అందుకని కొన్ని నియమాలను ధిక్కరించాల్సిన అవసరం కూడా వచ్చింది ఆ సమయాల్లో. వాళ్ళు ఒక నియమం పెట్టుకుని ఆ నియమంలోనే నడవాలని ఏమీ లేదు. అలాగా ఒక్కోసారి శాపాలు కూడా పెడుతూ ఉండేవారు అప్పట్లో. వైన్ కూడా, అంటే ద్రాక్ష సారాయి కూడా తాగుతూ ఉండేవాడు జీసస్. ఇక్కడున్న మనలో కొందరితో కలిసి మనిషికి ఉండే అన్ని కోరికలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఆయనకు కూడా ఉండేవి. అంటే ఒక మానవ శరీరాన్ని తీసుకోవడం వల్ల ఆయన ఆ కోరికలన్నీ ఉండి ద్రాక్ష సారాయి తాగేవారు ఆయన. అది ఒక ద్రాక్ష పళ్ళతో తయారు చేసుకునే రసం అన్నమాట. అయితే వాటిని అర్థం చేసుకున్నాడు, వాటితో పనిచేశాడు. మానవ తత్వాన్ని, అంటే తను మనిషిని అన్న సంగతిని అర్థం చేసుకున్నాడు. అప్పుడు రాముడు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది రాక్షసులతో. అప్పుడు ఆయన, నేను దేవుణ్ణి కదా, నేను నా యొక్క దివ్యత్వాన్ని పెట్టేసి ఆ దివ్యత్వంతో నేను ఆ రాక్షసుని ఒక్కసారిగా నువ్వు చనిపోగాక అంటే చనిపోతాడు కదా అని ఎప్పుడు ఆయన అనుకోలేదు. ఆయన యుద్ధం చేసి, కష్టపడి యుద్ధం చేసే వాళ్ళతో న్యాయపరమైన యుద్ధం చేసే సంహరించడం జరిగింది. అంటే ఒక కృష్ణుడు కూడా తను భూమి మీదకి వచ్చినప్పుడు తన దైవం అని తెలుసు తనకి, అయినా కూడా తన దివ్యత్వాన్ని ఎప్పుడు కూడా ఉపయోగించుకోకుండా ఒక మనిషిగానే ఆయన భూమి మీద ఉండడం జరిగింది, ఆ కురుక్షేత్రం నడిపించడం జరిగింది. అలాగే మరి జీసస్ కూడా అలాగే చేశారు. నేను మనిషిని అని గుర్తుగానే ఉండి అలాగే జీవించారు ఆయన కూడా. అందుకని దైవాలందరూ ఒకే విధంగా ఉంటారు ఫ్రెండ్స్. యెషోవా కన్నా మనం భిన్నమైన వాళ్ళం కాదు. మనం మనలాంటి మరో వ్యక్తి ఇక్కడ ఉన్నారు, మన చెంతనే ఉన్నారు. అంటే మనలాగే ఆయన ఉన్నారు. ఒక కృష్ణుడైనా, ఒక రాముడైనా, ఒక బుద్ధుడైనా, ఒక జీసస్ అయినా, మనమైనా అందరం ఒకటే. కానీ వాళ్ళ దివ్యత్వాన్ని గుర్తుపెట్టుకుని ఉన్నారు, మనం మన దివ్యత్వాన్ని మర్చిపోయాం అంతే. ఇప్పుడు మన దివ్యత్వం మనకి వాళ్ళ ద్వారా గుర్తు చేయబడుతోంది. ఆ గుర్తు చేయబడిన దివ్యత్వంతో మనం ఆట ఆడుకోవాలి, విరాజిల్లాలి, ఇంకా అద్భుతంగా తయారవ్వాలి. అది మనం చేయాల్సిన డ్యూటీ అన్నమాట. దివ్యమైన ఆహా భాషను మన నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలి మనము. అప్పుడు మన 7 ఇంద్రియాల ద్వారా ఎప్పుడైతే బయటకు విడుదలవుదామని చూస్తుందో, ఆ ఇంద్రియాల ద్వారా విడుదలవుతున్న ఆహా భాషను మనం ఉపయోగించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి కూడా. దీన్ని మన జీవితంలో ఎలా ఆచరిస్తాము, మనం ఎలా ఆచరించాలో ఇక్కడ చెప్తున్నారు. మన పిల్లలతో మనం మాట్లాడేటప్పుడు ఈ దివ్య వినికిడిని పనిచేయనివ్వాలి. పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం ఆ దివ్య వినికిడి చాలా తొందరగా గ్రాస్ప్ చేయగలుగుతాం. దీనివల్ల వాళ్ళు నిజంగా ఏం చెప్తున్నారో మనకు అర్థమవుతుంది. పిల్లలు మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళని మనం ఏదో అమ్మ అది కొనిపెట్టి ఇది కొనిపెట్టి అన్నప్పుడు దాన్ని మనం తప్పుగా తీసుకుని నీకు అస్తమానం అన్నీ కొనమంటావు అని కేకలేసేయకుండా, వాళ్ళు చెప్పేది చాలా దివ్యత్వంతో కూడా ఒక ఆహా భాషలాగా వినడం నేర్చుకోండి. అప్పుడు మీకు వాళ్ళు ఏది చెప్తున్నారో అది మీకు బాగా అర్థమవుతుంది. వాళ్ళ నోట్లో నుంచో మెదడులో నుంచో వచ్చేటువంటి ఆ మాటలు కాదు, వాళ్ళ నిజమైన అవసరాలు, వాళ్ళ నిజమైన ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోగలుగుతారు అని చెప్తున్నారనమాట. అలాగే మన వినికిడి ద్వారా, మన ఇతర ఇంద్రియాల ద్వారా మన దివ్యత్వమే అక్కడ ప్రకటమవుతూ ఉంటుంది. అంటే మన దివ్యత్వాన్ని మనం అక్కడ ప్రకటన చేసుకోవాలంటే ఎదట వాళ్ళని మనం గమనించుకోవాలి. అన్ని రకాల మనం అంగీకరించినప్పుడు అది నిజంగానే ప్రకటమవుతుందన్నమాట. మన దివ్యత్వాన్ని మనం అంగీకరించాలంతే. అప్పుడు ఇక మన పిల్లలు గతంలో మనం ఎన్నడూ కూడా వినని విధంగా
చెప్పడం మనం వింటాం ఫ్రెండ్స్. ఇలా ఈ రకంగా మనం ఆహా భాషను ఉపయోగించుకుంటూ మన దివ్యత్వాన్ని మనం ప్రకటించుకుంటూ ఉండాలి. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఆపుకుందాము. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.